అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ కథను సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికే చెప్పటం జరిగింది. మహాశివరాత్రి రోజు ఎంతోమంది భక్తులు శివరాత్రి ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసి శివనామ స్మరణతో తమ జన్మలను పునీతం చేసుకుంటూ ఉంటారు. శివుడికి పాలతో గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఇలా గనక చేసినట్లయితే శివుడి యొక్క ఆశీస్సులు మన పైన తప్పకుండా ఉంటాయి. ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. శివభక్తులందరూ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు. ఈ వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వ్రతం గనక చేసినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. మహాశివరాత్రి రోజు ఏ వ్రతం చేయాలి, ఆ వ్రతం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలు పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈ వ్రతం చేసేవారు శివరాత్రి మొత్తము తప్పకుండా ఉపవాసం ఉండాలి. కేవలము పండ్లు మాత్రమే తినాలి. రాత్రిపూట నిద్రపోకూడదు. జాగారం చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద శివుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఇలా గనక చేసినట్లయితే చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. శివానుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండటంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి. ఈ కథ వింటేనే వ్రతం పూర్తవుతుంది. ఈ కథ వినటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒకసారి పార్వతీదేవి శివుడు కైలాసంలో కూర్చొని ఉంటారు. అప్పుడు పార్వతీదేవి ఏ వ్రతం చేస్తే శివానుగ్రహం తొందరగా లభిస్తుందో చెప్పమని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతాన్ని గురించి చెప్తాడు. పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక ఊరిలో చిత్రబాణుడు అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కానీ అతడు చాలా పేదవాడు. అందుకే తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. నిర్ణీతమైన సమయంలో అతడు ఆ అప్పును తీర్చలేకపోతాడు. దాంతో వ్యాపారి చిత్రబాణుడి దగ్గరకు వచ్చి అతన్ని తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తాడు. ఆ రోజు శివరాత్రి కావటంతో పండితులందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబాణుడికి కూడా వినిపించాయి. అతడు చాలా శ్రద్ధగా ఆ కథలన్నీ విన్నాడు. సాయంత్ర సమయంలో వ్యాపారి అప్పు తీర్చమని చిత్రబాలుడు అడగగానే అప్పుడు చిత్రబాలుడు, నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని అడుగుతాడు. వ్యాపారి చిత్రబాలుడి మాటలు నమ్మి అతన్ని వదిలేస్తాడు. చిత్రబాలుడు చెరసాల నుంచి బయటికి రాగానే మరలా వేటాడటానికి అడవికి వెళ్ళిపోతాడు. అతడు జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను దంతాలను అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే వ్యాపారి అప్పు తీర్చాలి అనుకుంటాడు. ఈ ఉద్దేశంతోనే అతడు అడవిలోకి వెళ్తాడు. జంతువులను వేటాడటం కోసము అడవి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అతనికి చాలా దాహం వేయటంతో జంతువులను వెతక్కుంటూ వెళ్ళిన అతడు ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు. అందులో నీళ్లు తాగి అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టు పైన కూర్చొని జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. చిత్రబాణుడు ఆ శివలింగాన్ని అస్సలు గమనించలేడు. చెట్టు మీద ఎవరూ కనిపించకుండా దాక్కోవటానికి ఆ చెట్టు యొక్క ఆకులు తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు శివరాత్రి. మారేడు ఆకులు శివలింగం మీద పడడంతో శివుడికి పూజ అతడికి తెలియకుండానే చేశాడు. కొద్దిసేపటికి రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగటానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాణుడు బాణాన్ని లాగి దానివైపు లక్ష్యంగా పెట్టాడు. అది గమనించిన జింక వేటగాడితో, నేను గర్భవతిని, కొద్దిసేపట్లో నా సంతానం భూమి మీదకు రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక ప్రాణాలు తీసిన వాడవవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మ ఇచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే వేటగాడికి జింక పైన జాలి కలిగింది. జింక చెప్పిన మాటలు అతడు అంగీకరించాడు. వెంటనే జింక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది. దాన్ని చూసి వేటగాడు చాలా ఆనందించాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని దానివైపు గురిపెట్టాడు. అయితే ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్ళీ తిరిగి వస్తాను, కొద్దిసేపు నన్ను వదిలేయమని వేడుకుంటుంది.
ఆ మాటలకు వేటగాడి హృదయం కరిగిపోయింది. అతడు ఆ జింకను కూడా వదిలేశాడు. రెండుసార్లు వేటగాడు తనకు దొరికిన జింకలను వదిలేశాడు. మరొక పక్క అతనికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. ఏదైనా జంతువును వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని తనలో తానే బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. కొద్దిసేపటికి ఇంకొక జింక తన పిల్లలతో నీళ్లు తాగటానికి వచ్చింది. మళ్ళీ అతను వేటాడటానికి ఇంకొక జంతువు దొరికిందని ఆనందపడతాడు. ఈసారి కూడా చిత్రబాణుడు బాణం గురిపెట్టగానే ఆ జింక, నేను నా పిల్లలను నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను, దయచేసి నన్ను వదిలేయమని అడుగుతుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే ఆహారం దొరకదన్న భయంతో నేనా పని చేయలేను. నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు. నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. ఇంతలో జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్యా పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. పిల్లల కోసమే నన్ను కొద్దిసేపు వదిలేయమని చెప్తున్నాను. నన్ను నమ్ము. నా పిల్లలను నా భర్త దగ్గర వదిలేసి నేను మళ్ళీ తిరిగి వస్తాను అంటాడు. వేటగాడు వేటకు వచ్చి చాలాసేపయింది. అయినా అతనికి ఆహారం లభించలేదు. ఒక్క జంతువు కూడా కనిపించకపోవటంతో ఏం చెయ్యాలో తోచక ఆకులను తుంచి కింద పడేస్తూ ఉన్నాడు. కొద్దిసేపు అయితే సూర్యోదయం అవుతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది. ఈసారి మాత్రం ఎలాగైనా జింకను వేటాడాలి అనుకుంటాడు. అతన్ని చూసిన జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వాళ్లను వదిలిపెట్టేటట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు. నేను వాళ్లను కలిసి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అన్నది. రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తము వేటగాడికి గుర్తుకొస్తాయి. అతడు ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు. నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు. వాళ్లను నమ్మి ఎలా వదిలేశారో నన్ను కూడా నమ్మి వదిలేయండి. నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వస్తాను అని చెప్తుంది ఆ జింక. ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలాగే రాత్రిపూట నిద్రపోకపోవటంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను శివలింగం పైన మారేడు ఆకులను వేయటంతో వేటగాడి యొక్క కఠినమైన హృదయము చాలా నిర్మలంగా మారిపోయింది. మనసులో దయాభావం కలిగింది. తన పాపాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు. కొద్దిసేపటికి జింకలన్నీ అక్కడికి వచ్చాయి. వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతో ఆ జింకలన్నీ వచ్చాయి. మాట మీద నిలబడిన వాటిని చూసి వేటగాడికి జ్ఞానోదయం అయింది. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. జింకలను చంపకుండా మనసులో నుంచి హింసాభావాన్ని తీసేసి అతడిని వదిలేశాడు. మరొక వైపు నుంచి దేవలోకంలో ఉన్న దేవతలు కూడా ఇది చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక పుష్పక విమానము అడవిలోకి వచ్చింది. వేటగాడు, జింకలు అన్నీ కూడా పుష్పక విమానంలో కూర్చొని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతికి ఈ కథ మొత్తం వివరించాడు. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ళ యొక్క పాపాలను నేను తొలగిస్తాను. జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను మార్చేశాను. వాళ్లకు ముక్తి కలిగిస్తాను అని చెప్పి శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ విధంగా పార్వతీదేవికి సమాధానం దొరికింది. మహాశివుడు వేటగాడి కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమలంగా మార్చేశాడు. మనసు మొత్తం ప్రేమతో, కరుణతో నింపేశాడు. శివరాత్రి రోజు ఈ కథ గనక విన్నట్లయితే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడూ శివుడి కృప కలుగుతుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.